హాయ్ ఫ్రెండ్స్, ఆదిత్య L1 భారతదేశం నుండి సూర్యుడి మీదకి మొట్టమొదటిసారి ప్రయోగింపబడిన అంతరిక్ష నౌక. దీనిని భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ అయినటువంటి ఇస్రో విజయవంతంగా సూర్యుడి మీద ప్రయోగానికి ప్లాన్ చేయడం జరిగింది. ఇది జనవరి 6వ తేదీ 2024న విజయవంతంగా తన లక్ష్యాన్ని చేరుకోబోతోంది. ఇంతకీ ఈ ఆదిత్య L1 అంటే ఏంటి? ఈ ఆదిత్య L1 ద్వారా మనం ఏం తెలుసుకోబోతున్నామనేది అందరికీ అర్థమయ్యే విధంగా సింపుల్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో చివరిలో నేను మిమ్మల్ని 3 సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాను. దానికి ఆన్సర్ కామెంట్ బాక్స్ లో పెట్టండి. మీరు పెట్టే ఆన్సర్ కొంతమంది తెలియని వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అలాగే టాపిక్ లోకి వెళ్లే ముందు నా నుండి ఒక చిన్న రిక్వెస్ట్. వీడియో చూస్తున్న మీలో ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ కి సపోర్ట్ గా నిలబడతారని అనుకుంటున్నాను. ఇక టాపిక్ లోకి వెళ్తే ఆదిత్య L1. ఆదిత్య అంటే అర్థం సూర్యుడు. ఈ ప్రయోగం సూర్యుడి మీద చేస్తున్నారు కాబట్టి ఆదిత్య అని పేరు పెట్టారు. మరి L1 అంటే మనమందరం అర్థం చేసుకోవాల్సింది ఈ L1 గురించి. L1 అంటే లెగ్రాంజ్ 1. సాధారణంగా భూమి నుండి సూర్యుడికి మధ్య ఉన్న దూరం 150 మిలియన్ కిలోమీటర్లు. నిజానికి చాలా మంది ఈ మిషన్ ని చంద్రయాన్ 3లో చంద్రుడి మీదకి పంపినట్టుగా సూర్యుడి మీదకి ప్రయోగానికి పంపుతున్నారని అనుకుంటున్నారు. కానీ ఈ ఆదిత్య L1 సూర్యుడి మీద కాకుండా సూర్యుడికి దగ్గరగా భూమి నుండి 1.5 మిలియన్ కిలోమీటర్లు అంటే 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఈ లెగ్రాంజ్ 1 అనే ఒక పాయింట్ దగ్గర ఈ స్పేస్ క్రాఫ్ట్ ని ఉంచుతారు. ఈ విశ్వంలోని ఖగోళ పదార్థాలైనటువంటి భూమి, సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు మరియు నక్షత్రాలు అన్నిటికీ గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. అంతరిక్షంలో 2 ఖగోళ పదార్థాల మధ్య ఒక వస్తువును పెడితే ఏ ఖగోళ పదార్థం యొక్క గ్రావిటీ ఆ వస్తువు మీద ఎక్కువగా పడుతుందో ఆ వస్తువు ఆ ఖగోళ పదార్థానికి దగ్గరగా వెళ్లిపోతుంది. ఉదాహరణగా చెప్పుకుంటే భూమి మరియు సూర్యుడి మధ్యలో ఏదైనా ఒక వస్తువును ఉంచినట్లయితే ఏ ఖగోళ పదార్థం యొక్క గ్రావిటీ పవర్ ఎక్కువగా ఉంటుందో ఆ వస్తువు అటువైపు వెళ్లిపోవడం జరుగుతుంది. కానీ కొన్ని ఖగోళ పదార్థాల మధ్య గ్రావిటీ పవర్ స్థిరంగా ఉండే ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. వాటిని లెగ్రాంజ్ పాయింట్స్ అని అంటారు. అవి L1, L2, L3, L4 మరియు L5 గా ఉన్నాయి. ఈ ఫోటోలో మీరు చూసినట్టయితే సూర్యుడి నుండి భూమిని కలిపే ఈ పాయింట్ ని లెగ్రాంజ్ పాయింట్ అని అంటారు. భూమికి వెనుకన L2, సూర్యుడికి వెనుకన L3 ఉన్నాయి. అలాగే L4 మరియు L5లు సూర్యుడు మరియు భూమి నుండి సమబాహు దూరంలో కుడి మరియు ఎడమ పక్కన ఉన్నాయి. మన ఆదిత్య స్పేస్ క్రాఫ్ట్ ని సూర్యుడు మరియు భూమికి మధ్య ఉన్న ఈ L1 బిందువు దగ్గరికి పంపుతున్నారు. మరి ఇన్ని లెగ్రాంజ్ పాయింట్స్ ఉండగా L1 దగ్గరికి ఆదిత్య స్పేస్ క్రాఫ్ట్ ని ఎందుకు పంపుతున్నారు ఇప్పుడు చూద్దాం. L2 పాయింట్ చూసుకున్నట్లయితే భూమికి వెనుకను ఉంటుంది కాబట్టి ఇది సూర్యుడికి చాలా దూరంగా ఉంటుంది. మరి L3 చూసినట్లయితే సూర్యుడికి వెనుకను ఉంటుంది. ఇక్కడికి స్పేస్ క్రాఫ్ట్ ను పంపించడం అనేది అసాధ్యం. మరి L4 అండ్ L5లు సూర్యుడు మరియు భూమికి దూరంగా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ స్పేస్ క్రాఫ్ట్ ని L1 పాయింట్ దగ్గరకు పంపించడం జరుగుతుంది. ఇక్కడ భూమి మరియు సూర్యుడికి గురుత్వాకర్షణ శక్తి సమానంగా ఉంటుంది. కాబట్టి ఆ స్పేస్ క్రాఫ్ట్ అటు భూమి ఇటు సూర్యుడి వైపు వెళ్లకుండా ఈ L1 పాయింట్ దగ్గర స్థిరంగా ఉండగలుగుతుంది. లెగ్రాంజ్ పాయింట్ 1 దగ్గర ఈ ఆదిత్య క్రాఫ్ట్ ని ఉంచినట్లయితే ఇది సూర్యుడికి భూమికి మధ్యలో ఎటువంటి అడ్డంకి లేకుండా సూర్యుడి యొక్క ఫంక్షనాలిటీని క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఈ ఆదిత్య L1 ప్రయోగం ద్వారా సౌర వాతావరణం అలాగే సౌర తుఫాన్లు ఎలా ఉద్భవిస్తాయి, దాని ప్రభావం భూమిపై ఏ విధంగా ఉండబోతోంది అని కనుగొనేందుకు ఇస్రో ఈ ప్రయోగం చేపట్టింది. ఈ యొక్క ఆదిత్య L1 మిషన్ ప్రయోగానికి ఇస్రో ఖర్చు పెడుతున్న బడ్జెట్ 378 కోట్లు. అంటే ప్రజెంట్ ఒక పాన్ ఇండియన్ మూవీ మేకింగ్ అయ్యే ఖర్చు కన్నా తక్కువ అని చెప్పవచ్చు. ఫ్రెండ్స్, అర్థమైంది కదా? ఇప్పుడు మీరు స్క్రీన్ ని ఒక 10 సెకండ్స్ పాటు పాస్ చేసి స్క్రీన్ పై కనిపిస్తున్న క్వశ్చన్స్ కి కామెంట్ బాక్స్ లో ఆన్సర్ చేయండి. ఈ ఆదిత్య L1 మిషన్ జనవరి 6వ తేదీన తన గమ్యస్థానానికి చేరి విజయవంతం కావాలని కోరుకునే ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. జై హింద్.